కేసీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో వినండి. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే. ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అయితే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లు మీకు యాదికుండే ఉంటుంది. మిషన్ భగీరథ నీళ్లు చాలా గ్రామాలలో ఇప్పటిదాకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు వస్తలేదు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ హయాంలో చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. చాలా గ్రామాలలో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కనెక్షన్లు కూడా వీక్నాయి. ఎందుకు వస్తలేవు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడిండు మిషన్ భగీరథ తర్వాత అంటే, నా సాగు కోరుకుంటున్నారు కొంతమంది, మీరు ఎంత చేసినా నేను సావనురా అన్నాడు. మరి కేసీఆర్ సాగు కోరుకునేది ఎవరో మీకు తెలుసు. పొద్దుగాల వేస్తే రేవంత్ అన్న భారీ బహిరంగ సభలలో ఏం మాట్లాడతాడు, కేసీఆర్ సాగు గురించి ఏం చెప్తాడో మీకు తెలుసు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడిండు. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం లేదు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిన ఒకసారి చూడు. అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసి రైతు బంధు నెలకొక ఇస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంత సిపాయిలను బొచ్చ కొట్టుకుంటాను. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా స్కీమ్ల గురించి కదా. సరే, మన నాన్న వాడో వీడో కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండద్దు. చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టిందా? కరెంటుకు బాధ ఉండేనా? నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఏ శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు బాబులు వస్తాయి. బస్తాలు మాత్రం దొరుకుతలేవు. రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే? రైతుల భూముల ధరలు ఎట్లుండే? హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1,00,00,000 ధీమా ఉండే రైతులకు. ఇంకా అమ్మాయిందిరా పెళ్లి అంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. పిల్లలు పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టారు, వాళ్ళు ఆగమైపోతా ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. అన్నాడు చెత్త తీసేది. ఇలా పనిచేస్తున్నాయా ట్రాక్టర్లు? ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా? మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలి? మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి,
నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పి పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? అయ్యా బాంచని మీటర్లు పెడతాం, మాకు ఆ పైసలు ఇవ్వండి. కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాం అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి. పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పింది. ఈ శాతకాన్ని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తుంది, మీది కొంటమని చెప్తుంది. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెస్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూర్చోడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చింది. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చింది, వాళ్ళని బతకనిచ్చింది. ఇలా ఏం కూరగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేది అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మూసేం దాని పడి దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసేం పడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. అది కథ. అది విన్నారు కదా, దాదాపు 6 నిమిషాల వీడియో. అన్ని అంశాలపైన మాట్లాడిండు కేసీఆర్ నిన్న. ఈ అన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడుతుండని చెప్పి రేవంత్ అన్న కేసీఆర్ నిట్టుడు మొదలుపెట్టిండు. ఇట్లయినా కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడతాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతున్నటువంటి లుస్కుల గురించి మాట్లాడతాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా కేసీఆర్ ఎత్తి చూపుతాడని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ తిట్టాలని చెప్పి నిన్న రేవంత్ అన్న కేసీఆర్ సభ టైంలోనే, కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే రేవంత్ అన్న మాట్లాడి కేసీఆర్ తిట్టిండు. కేసీఆర్ మాట్లాడుతుంటే కొంతమంది పాయింట్లు రాసిచ్చి రేవంత్ అన్నకి ఇచ్చాడట షిట్టి. ఆ షిట్టి చూసి మమ్మల్ని కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అంటుండి నిన్న రేవంత్ అన్న భారీ బహిరంగ సభల కాటారంలో. నిన్న కేసీఆర్ మాట్లాడిన అన్ని అంశాలపైన, నిన్న మిషన్ భగీరథ పైన మాట్లాడిండు, కేసీఆర్ సాగు గురించి మాట్లాడుతూ నేను సావనరా నా కొడుకా అని చెప్పిండు కేసీఆర్, ఎలక్ట్రిసిటీ కరెంటు గురించి మాట్లాడిండు, రైతు బంధు గురించి. నిన్న కేసీఆర్ జగిత్యాల సభ పెడుతున్నాడని చెప్పి నిన్న రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో రైతు బంధు రిలీజ్ చేసిండు. అసలు కేసీఆర్ సభ పెట్టకపోతే రేవంత్ అన్న రైతు బంధు రిలీజ్ చేయకపోతుండే. ఖచ్చితంగా కేసీఆర్ రైతు బంధు గురించి మాట్లాడతాడని అనుకొని నిన్న రేవంత్ అన్న రైతు బంధు రిలీజ్ చేసిండు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే కేసీఆర్ తిడతాడు కదా ఇంకా. అందుకే నిన్న కేసీఆర్ కూడా అన్నాడు, నేను వీడికి వస్తున్నా అని చెప్పి రేవంత్ అక్కడ రైతు బంధు రిలీజ్ చేస్తుండు. మళ్ళీ రైతు బంధు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఏదో వడ్డీలకు వస్తారు ఇంటికి, ₹2 వడ్డీకి రూపాయి వడ్డీకి వస్తారు కదా ఇంటికి, ఈ నెలాఖరు వడ్డీ కట్టాలి ఏమైంది అన్నట్టు నాది కథ. 2 నెలలకోసారి 3 నెలలకోసారి రైతు బంధు పైసలు 9,000 కోట్లు 9 రోజులలో పూర్తి చేసినామని చెప్పి ఇంకా రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. మరి 9 రోజులలో పూర్తి కాలేగా అన్న, 2 నెలలకో పంటకు 2 నెలలకో పంటకు అది కూడా ఎకరానికి రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక తర్వాత స్కీమ్ల గురించి మాట్లాడండి, యూరియా బత్తాల గురించి మాట్లాడండి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడండి, ఓవర్సీస్ గురించి మాట్లాడిండు, ట్రాక్టర్లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే గతి లేదట కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆ అంశం గురించి మాట్లాడిండు. బీజేపీ కాంగ్రెస్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఏదో కొత్త అంశం పట్టుకొస్తున్నట, ఆ అంశం గురించి మాట్లాడిండు. బోనస్ అని చెప్పి పంట బోనస్
బోనస్ ఒక బోగస్ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. హైడ్రా బాధితులు చాలా మంది పోయి కేసీఆర్ని కలిసాడు. కేసీఆర్ కాళ్ళ మీద పడ్డారు. సార్ మేము తట్టుకోలేకపోతున్నాం, హైడ్రా వచ్చిన తర్వాత మా ఇల్లులన్నీ నీలమట్టం అయిపోయినాయి, మా బతుకులాగం అయిపోయినాయి, రేవంత్ రెడ్డి మా కుంభం ముంచిండని చెప్పి చాలా మంది కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ అప్పుడు కూడా అదే మాట అన్నాడట. అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్క సంతకంతో హైడ్రాను పీకి పారేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. ఇప్పుడు అదే జరగబోతా ఉన్నది. తర్వాత మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరుతోటి రేవంతన సుమారు 20-30 వేల ఇండ్లను నేలమట్టం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ అంశాన్ని ముందే గమనించి కేసీఆర్ ఆ మూసీ అయ్యేది కాదు, పోయేది కాదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక మరి రేవంతన ఏం చేస్తాడు, ఏం కథ అనేది చూడాలి.